రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్. థింకింగ్ కి ఇమాజినేషన్ కూడా ఉంది. వాట్ యు ఇమాజిన్ ఈజ్ వాట్ యు థింక్. తలంపులు అనండి, ఇమాజినేషన్స్, మేబీ డెస్టినేషన్స్, థింకింగ్. కొంతమంది ధనికుల్లాగా, కొంతమంది డాక్టర్లాగా అనేక విధమైనటువంటి తలంపులు, ఆశయాలు మనకి ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలంట. వీ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్. ఉదాహరణకి చెప్తాను ఎందుకు పడద్రోయాలి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు? మీ మమ్మీకి ఉందా అంటాడు. లేదు అంటావు. నాన్నకుందా అంటే నాన్నకుంది అంటావు. మీ తాతకు ఉందా అంటే ఉంది. అయితే నీకు కూడా వచ్చేసింది, జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. మీకు షుగర్ వ్యాధి వచ్చిన వెంటనే మీ తలంపులు ఎలా ఉంటాయి? ఇది వచ్చేసింది, ఇక జీవితాంతము మా నాన్న అమ్మలాగా నేను కూడా జీవించాలా. ఓకే, నహూము 1:9. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? ఏంటంట దురాలోచన అంటే? ఒక్కొక్కసారి మనకు వచ్చే స్వాభావికమైన ఆలోచనలు కూడా, లోకములో సాధారణమైన తలంపులు కూడా దురాలోచన అంటాడు. ఉదాహరణకి ఐగుప్తీయులను జయింపజేసి ఇజ్రాయేలీలను తీసుకొచ్చి కానాను తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక కానాను వెళ్ళక ముందు 12 మందిని పంపిస్తాడు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒకళ్ళు వెళ్ళి చూసి రండి, కానాను దేశం ఎలాగుందో అని చెప్తాడు. చూసి రమ్మంటే వాళ్ళు చూస్తారు. ఇంతింత ద్రాక్ష పళ్ళు, ఇంతింత దానిమ్మ పళ్ళు, చక్కటి పాలు తేనెలు కారే దేశం, అది బాగుంది. కానీ ఆ దేశస్థులు చాలా బలవంతులు. మనము వారి ముందు మిడతలు, తొక్కి చంపేస్తారు. బాబోయ్ మనం వెళ్ళలేము, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని వాళ్ళు అభ్యంతర పడతారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు చెడ్డ మాటలు మాట్లాడారు అంటారు. అరే ఉన్నది మాట్లాడారు, నేను బలహీనుండి వాళ్ళు బలవంతుడు. ఉన్నదే చెప్పాను, నేను ఇంతున్నారు వాళ్ళు ఇంతున్నారు, నన్ను చంపేస్తారు, నేను ఉన్న మాటే చెప్పాను. కానీ దేవుడు ఏమంటాడు? మీరు చెడ్డ మాటలు మాట్లాడారు కాబట్టి నేను మిమ్మల్ని కానాను తీసుకెళ్ళనని 38 సంవత్సరాలు ఆ కొండ చుట్టూ తిప్పుతాడు వాడిని. అయితే యాషువా, కాలేబు గొప్పగా మాట్లాడారంటే ఏంటి? వాళ్ళు చక్కగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? కరెక్టే, వాళ్ళు గొప్పోళ్ళు, మేము చిన్నోళ్ళము. కానీ దేవుడు మన పట్ల ఉన్నాడు. సముద్రాన్ని విడదీసిన దేవుడు, అవునా, ఐగుప్తీయులను నీటిలో ముంచేసిన దేవుడు, తెగుళ్ళిచ్చి ఆ దేశంలో 400 సంవత్సరాల నుంచి బానిసత్వం విడిపించిన దేవుడు, ఈ దేశాలను ఇస్తానన్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు, మనకిస్తాడు. ఆమేన్, ముందుకెళ్ళిపోదాం అని అంటే మంచి మాట అంటది. అది కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే దాన్ని ఏమాట అంటున్నాడు? చెడ్డ మాట అంటున్నాడు. యు సీ దట్ నౌ, దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక జీవితాంతం ఉంటుంది, కరెక్టే, అది అందరికీ ఉంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా నివారణ చేశాను. ఈ కాలంలో ఉద్యోగాలన్నీ ఇంతే రావు, ఈ కాలంలో ఇంతే. కానీ అదే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా దగ్గరికి వచ్చావా, నా మాట వేరుగా ఉంటుంది. ఇప్పుడు నీకు షుగర్ హై అయ్యిందా, ఇది రెండవ మారు రాకుండా బొత్తిగా నేను నివారణ చేయగలను అంటున్నాడు దేవుడు. అంటే లోకములో ఉండే తలంపును మనము దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన వాక్యము ద్వారా దాన్ని ఏం చేయాలంట? పడద్రోయాలంట. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ఇక నా జీవితం ఇంతే, నా భర్త ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇది ఈ లోకంలో ఉంది, ఇలాగే జరుగుతుంది. సంఖ్యాకాండానికి వెళ్దాం. లెట్స్ గో టు నంబర్స్. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25 నుంచి చదువుదాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము కలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. ఇది ఉన్న మాట లేని మాట? ఉన్నది ఉన్నట్టు నిజమా? ఇది నిజమా అబద్ధమా?
నిజమే మాట్లాడారు వాళ్ళు, అబద్ధం మాట్లాడలే. ఎంత గొప్పవంట? మిక్కిలి గొప్పవంట. చాలా గొప్ప ఊర్లవి. చదవమ్మా. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములోను నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఇక్కడ కాలేబుకి అర్థమైపోయింది, వీళ్ళు ఇప్పుడు ఏడుస్తారు, వీళ్ళ డైలాగ్ అర్థమైపోయింది. ఇక వీళ్ళు గోల పెడతారని ఇద్దరు మటుకు మంచి సమాచారం ఇచ్చారంట. ఎవరు? వీళ్ళు ఉన్న మాట చెప్పారా, లేని మాట చెప్పారా? లేని మాట చెప్పారు. కానీ ఇప్పుడు కాలేబు ఏమంటున్నాడు? ఊరుకోండి, నిశ్చయముగా మనం వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించటకు మన శక్తి చాలు. యాడ్ సరిపోద్ది, నువ్వింత వాడింత. చదవండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అనేది. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి. ఆగండి, ఏం సమాచారం చెప్పారంట? ఉన్న మాట చెప్పారా, లేని మాట చెప్పారా? నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? నిజమే చెప్పారు. అది నిజం, అది సత్యం, ఉన్నమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళు ఏం చెప్పారంట? దే గేవ్ అన్ ఈవిల్ రిపోర్ట్. అందుకే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసులు ఏ భాష మాట్లాడాలా? విశ్వాసుల భాష. మన దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు. నీవు కూడా లేని వాటిని నీవు నీ సామర్థ్యం చొప్పున మాట్లాడకూడదు. ఎవరి సామర్థ్యం చొప్పున మాట్లాడాలా? దేవుడు. నీకు వాగ్దానం ఇచ్చాడా లేదా? అంటే దేవుడు నీతో ఉండి కూడా నీకు వాగ్దానం ఇచ్చి గ్యారంటీ ఇచ్చిన నువ్వు ఆయన మాట పలకట్లేదు అంటే ఏ సమాచారం మాట్లాడుతున్నట్టు? చెడ్డ సమాచారం. You're talking an evil report. This is what God is telling. చదవండి. ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. మేము చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనేది. మా దృష్టికి ఎలా ఉన్నామంట? మిడతలు. వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నామంట? మిడతలు. ఇమాజినేషన్. పక్కన చెప్పండి, నీ తలంపులు ఏంటంట అని అడగండి. వాట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్? వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఏంటి నీ తలంపులు? ఏంటి? వాట్ ఈజ్ యువర్ థింకింగ్? ఏంటి మీ తలంపులు? సీ ద కైండ్ ఆఫ్ హారబుల్నెస్. ఇప్పుడు దాకా జీవితంలో పరిస్థితి మారని వాళ్ళకి ఈ వాక్యం తర్వాత మీ పరిస్థితి మారిపోతుంది. ఆఫ్టర్ దిస్ సిచ్యువేషన్ విల్ చేంజ్. ద ఓన్లీ చేంజ్ దట్ ఈస్ గ్యారంటీడ్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ద థాట్స్. ఈ రోజు నుంచి మీ ఊహలు వాక్యానుసారముగా మారిపోవును గాక. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఎక్కడెక్కడ ఎవరెవరు క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఎయిడ్స్తో బాధపడుతున్నారు, ఎవరు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇస్నోఫీలియాతో బాధపడుతున్నారు, తలనొప్పితో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దురలవాట్లతో బాధపడుతున్నారు, చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నారు. ఇదిగో బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగల దేవుడు. నన్ను బాధ పెట్టే శత్రువు కంట నన్ను బలముగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా దేవా. సాక్ష్యాలతో వారు బలవంతుగా వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.